హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈసారి నేను కొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను. ఇవి పండగ వస్తుంది కదా, పొంగల్. సో ఆ పొంగల్ సందర్భంగా మా హెల్పర్స్ ఉంటారు కదా, ఇక్కడ మా ఇంట్లో దుర్గా అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రతి పొంగల్కి శారీస్ ఇస్తూ ఉంటాను అనమాట. పండగకి అలా బట్టలు ఇస్తే మంచిదన్నది ఒక సెంటిమెంట్. పెద్దలకి దండం పెట్టుకుంటాం కదా. సో మా అత్తయ్య గారు మామయ్య గారి పేరు మీద దండం పెట్టుకొని ఇక్కడ మా దుర్గాకి వాళ్ళ అమ్మాయికి అండ్ కింద మా ఇక్కడ వాచ్మెన్ వైఫ్కి అండ్ మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న హెల్పర్స్కి వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఇలా చీరలు ఇస్తుంటాం. సో ఆ చీరల షాపింగ్ అయితే నేను చేశాను. అవి ఏం శారీసో మీకు ఒకసారి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ శారీస్, ఇందులో ఒక 3 షేడ్స్ కలర్స్ తీసుకున్నాను. కలర్స్ చూపిస్తాను. ఇది సాఫ్ట్ కోటా శారీ లాంటిది అనమాట. దానికి వచ్చి ఇలా జరీ బార్డర్ ఉంది. బ్లౌజ్ కూడా సేమ్, ఇది సెల్ఫ్ వచ్చేసింది. సింపుల్ డిజైన్ అండ్ సాఫ్ట్గా వాళ్ళకి కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్ ఇలాంటివి నేను కూడా అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాను. ఈ శారీస్ వచ్చి ఒక 3 షేడ్స్ తీసుకున్నాను. ఇది ఒక స్లైట్ ఆరెంజ్ టూటీ ఫ్రూటీ కలర్ లాంటి కలర్. ఇది కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు. లైట్ వెయిట్ అండ్ చాలా, అంటే వీటికి పెద్దగా మనకి ఐరనింగ్ అవి కూడా లేకుండా సాఫ్ట్గా ఉండే కాటన్స్ అన్నమాట ఇవి. అదే పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి ఒక్క శారీ చూపిస్తాను మీకు. మామూలు స్ట్రైప్స్ పళ్ళు కాకుండా ఇది ఇలా ప్రింటెడ్ పళ్ళు వచ్చిందనమాట. దీనికి ఇలా ఈ బాతిక్ ప్రింట్ లాంటివి పళ్ళుకి ఇచ్చారు. ఇది ప్లెయిన్ ఇలాంటిది బ్లౌజ్ వచ్చింది. ఇది శారీ. ఈ శారీలో నేను త్రీ షేడ్స్ తీసుకున్నాను. ఎవరికి ఏ కలర్ అన్నది ఆ తర్వాత ఫిక్స్ చేస్తాను. ఈ గ్రీన్ లైట్, ఒక కొంచెం పిస్తా గ్రీన్ మీద ఇంకొంచెం డార్క్ షేడ్ ఇది గ్రీన్. అండ్ ఎల్లో ఒకటి తీసుకున్నాను. సేమ్ శారీ ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలిసి, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలిపిన ప్రింట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఈ బ్లూ ఇది ఒక కలర్. సో ఈ 4 కలర్స్ తీసుకున్నాను. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మకి ఉండే హెల్పర్స్కి ఇవ్వడానికి ఈ శారీస్. అండ్ నెక్స్ట్ అండ్ అక్కడే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఇవి తీసుకున్నాను. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అరౌండ్ 35 to 40 ఏజ్లో ఉన్న వాళ్ళ కోసం. అండ్ ఇంకా కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం ఎర్లీ 30sలో ఉన్న హెల్పర్స్కి ఈ ఆర్గెన్జాస్ తీసుకున్నాను అనమాట. ఆర్గెన్జా మీద ఇలాగా వర్క్ చేసిన ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ ఈ బార్డర్ సిల్వర్ బార్డర్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది. ఇందులో కూడా 3-4 షేడ్స్ తీసుకున్నాను. అండ్ ఇది పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఇలా వచ్చినాయి. దీని పళ్ళు చూపిస్తాను. సో పళ్ళు సింపుల్ పళ్ళువే. దీనికి ఇలా జస్ట్ ఈ బార్డర్ వస్తుందన్నమాట, అంతే. ఈ లైన్ అంతా యూజువల్గా సేమ్ ఈ టిష్యూ ఇది ఉన్నది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది విత్ దోస్ బార్డర్స్ అనమాట. సో ఇది ఇందులో ఎన్ని కలర్స్ తీసుకున్నాను, ఇందులో కూడా 2 కలర్స్ తీసుకున్నాను ఎక్స్ట్రా, ఇది కాకుండా. సో ఇది పింక్, లైట్ బేబీ పింక్లా ఉంది ఈ కలర్. షేడ్స్ అయితే 3 కలర్స్ కూడా బాగున్నాయి, నాకు నచ్చినవి. ఇది కలర్. నెక్స్ట్ వచ్చి బ్లూకి డార్క్ బ్లూ బార్డర్తో ఇది ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక గ్రీన్కి బ్లూ జస్ట్ ఆ లైన్ ఉంటుంది అంతే. యాక్చువల్లీ సిల్వర్ బార్డరే మొత్తం ఇవి. సో ఇవి ఆర్గాన్జా టిష్యూస్ అనమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. బట్ మేబీ ఐ థింక్ కొంచెం దీనికైతే ఐరనింగ్ అవసరం ఉంటే బాగుంటుంది. ఇవి ఇక్కడ చెప్పాను కదా, కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు, సో ఎర్లీ 30s వాళ్ళ కోసం తీసుకున్నాను. కొంచెం ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మన హీరోయిన్ దుర్గా కోసం తీసుకున్నాను అనమాట. ఇది ఒక లెనిన్ బెనారస్ పట్టు లాంటి శారీ ఇది. సో దీనికి వచ్చి ఇలా జరీ బార్డర్. అండ్ తను ఎక్కువ అంటే ఓవర్ క్రౌడెడ్ ఉన్న ప్రింట్స్, డిజైన్స్ అలాంటివి ఇష్టపడదు. అన్నీ కొంచెం చిన్న చిన్న ప్రింట్స్ నచ్చుతాయి తనకి. సో ఇలా ఈ జరీ బూటీస్ ఉంది అండ్ ఇలా బార్డర్ ఉంది. అండ్ డార్క్ అండ్ లైట్ గ్రీన్ షేడ్స్లో ఉంది శారీ స్ట్రైప్స్ కూడా. సో ఇది తన కోసం తీసుకున్నాను. ఇది పళ్ళు వచ్చేసి దీనికి ఇలా మొత్తం జరీ ఇది వచ్చిందనమాట. పళ్ళులో కూడా జరీ డిజైన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ సేమ్ ఇదే, జకార్డ్ టిష్యూ అంటారు కదా, అది మొత్తం అట్లా వచ్చిందనమాట బ్లౌజ్ ఇక్కడ. సో ఓకే అది ఉంది లోపల. సో శారీ మళ్ళీ మడత నలిగిపోతుంది, పెట్టే శారీ కదా నీట్గా ఉండాలని చూపించలేకపోతున్నాను. ఇవి శారీస్
అండ్ ఇంకా జెంట్స్ కూడా ఉన్నారు, డ్రైవర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా షర్ట్స్ ఆర్డర్ పెట్టున్నాము, అవి రావాలి. అవి వస్తే వాళ్ళకి ఈ పొంగల్కి అయితే ఇలా దండం పెట్టుకొని వాళ్ళకి పెట్టడం ఆనవాయితీ. సో ఈ శారీస్ బడ్జెట్ వచ్చి ఈ దుర్గా శారీ విడిచిపెడితే రిమైనింగ్ శారీస్ వచ్చి ఫ్రమ్ 600 to 1100 రేంజ్లో అటు ఇటుగా ఉన్నాయి. సో నాకు కరెక్ట్గా గుర్తుండదు, అంటే ఎక్కువ తీసుకొని రౌండప్ చేసేస్తాను దాన్ని. సో ఏదెంత అంటే నేను క్లియర్గా చెప్పలేను. సో అది క్వాలిటీ అయితే బెస్ట్. అండ్ ఈ శారీస్ వచ్చి మా ఇంటికి శంకర్ అని ఒక ఆయన వస్తాడు, సో ఆయన దగ్గరే తీసుకుంటాను ఈ శారీస్. ఇంకొక ఆయన ఉన్నారు మునీశ్వర్ అని, ఆయన దగ్గర కూడా తీసుకుంటూ ఉంటాను, చెప్పాను మీకు ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద షాపింగ్ అనమాట ఈ పండగకైతే. వాళ్ళ షాపింగ్ రిలేటెడ్గా అయితే అది. ఇంకా నేను తీసుకున్న శారీస్ టైలరింగ్ దగ్గర ఉన్నాయి, బ్లౌజెస్కి స్టిచ్చింగ్కి వెళ్ళి. సో అవి చూపించలేకపోతున్నాను, వీలైతే అది ఇంకో వ్లాగ్ చేస్తాను. సో అంటిల్ దెన్ మీరందరూ కూడా పండుగ బాగా చేసుకోండి, సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. వీడియో కనుక నచ్చితే యాజ్ యూజువల్ ఒక లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.